అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారండి. అల్లు అర్జున్ గారి నాన్నగారు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, ఏదైతే అల్లు అర్జున్ గారి గురించి ఇవాళ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న ఒక అంశం ఏదైనా ఉందంటే కనుక, ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో చనిపోయిన ఆవిడున్నారో, ఆ బాబు ఎవరైతే ఐసీయూలో ఉన్నాడో ఆయన ఎప్పుడు కూడా పలకరించడానికి వెళ్ళలేదు అని దాని మీద ఎక్కువగా ట్రోల్ అవుతుంది. కాబట్టి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. కనీసం హాస్పిటల్లో ఉంటే కనీసం చూసి రావడానికి ఏం పోయింది, వెళ్ళి చూసి రావచ్చు కదా, చూడటానికి కూడా టైం సరిపోవట్లేదా, ఆలింగనాలు చేసుకోవడానికనే పలకరింపులకి పక్కపక్క నవ్వడానికి టైం సరిపోతుంది. కానీ అల్లు అర్జున్ గారికి ఏంటి వెళ్ళి అబ్బాయిని చూడటానికి ఏమైంది, కనీసం వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఎవరు వెళ్ళి పరామర్శించలేదు. కానీ అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి మాత్రం చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు, పెద్ద పెద్ద హీరోలు వీళ్ళంతా వస్తున్నారు. కానీ ఆ అబ్బాయిని పలకరించడానికి ఏం నొప్పి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ గారు పలకరించకపోవడానికి ఏమైంది అని చాలామంది మాట్లాడుతున్నారు. ఈ వార్త దావాహనలాగా మొత్తం అంతా చుట్టేస్తుంది. కాబట్టి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. కాబట్టి ఎందుకంటే ఎందుకు వెళ్ళటం లేదు పలకరించడానికి అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలనుకుని అల్లు అరవింద్ గారు ఒక మాట అయితే చెప్పాడు. ఆయన ఏంటంటే, ఏ రోజైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్, ఆ రోజే వెళ్దాం అనుకున్నారు. ఆ రోజు వెళ్ళడం కుదరదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆపేశారు. నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నారు. నెక్స్ట్ డే వెళ్దాం అనుకునే లేపు అల్లు అర్జున్ గారి మీద ఒక కేసు పడింది. ఆ కేసు పడటంతో వెంటనే దానికి సంబంధించిన లాయర్, ఏదైతే లీగల్ టీమ్ హెడ్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే మీరు మీ మీద కేసు పెట్టారో వాళ్ళని కలవడానికి వెళ్ళకూడదు, ఇది చట్టరీత్యా నేరం అవుతుంది, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందంట. కాబట్టి వాస్తవంగా ఆలోచించడం కూడా అంతే కదా, ఏదైతే ఎవరైతే కేసు పెట్టారో ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వెళితే కేసు వేరే మలుపు తిరుగుతుంది, కాబట్టి లేనిపోయిన ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇది స్ట్రిక్ట్ వార్నింగ్ అనుకుంటారో సీరియస్ వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం, వెళ్ళటం మాత్రం అసలు జరగకూడదు, వెళ్ళకూడదు అని క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా తగ్గొట్టేశాడు ఆయన అక్కడ. కాబట్టి వెళ్ళకూడదు అన్న తర్వాత వెళ్తే లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల ఆగిపోవడం జరిగింది అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ. కాబట్టి అందువల్ల వెళ్ళకపోయింది తప్ప మాకు వేరే ఉద్దేశం, ఎలాంటి ఉద్దేశం లేదు. వాళ్ళకి ఆర్థికంగా కానీ వైద్యపరంగా కానీ ఏ రకంగా అయినా సరే మేము ముందుండం వాళ్ళని ఆదుకోవడానికి, ఎలాంటి డౌట్ లేదు. లేనిపోయిన ఇవన్నీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది, అవన్నీ తప్పు అనేది కనుక తెగొట్టేయడం జరిగింది. అంతేకాదు ఇంకో మాట ఏమంటాడంటే, ఏంటి నేను వెళ్దామని చెప్పేసి అంటే అల్లు అర్జున్ గారు చాలా బాధపడుతున్నారన్న విషయంలో. ఏమని, డాడీ నేను ఎలాగ వెళ్ళడానికి అవకాశం లేదు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళకూడదా, ఒకసారి నువ్వు వెళ్ళి పలకరించరా, కనిపించరా, నాకు చాలా బాధగా ఉందని చెప్పారంటే, అప్పుడు అల్లు అర్జున్ గారు సీఎం గారిని, అలాగే ఎవరైతే కమిషనర్ గారిని, ఇలాగ ఎవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళందరూ కూడా అడగడం జరిగిందంట. ఇలా నేను వెళ్ళి కలవాలనుకున్నాను, నేను వెళ్ళి పరామర్శించాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నానని. వెంటనే అప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి ఓకే వెళ్ళొచ్చు మీరు పర్వాలేదు అని పోలీస్ అధికారులు కూడా వెళ్ళొచ్చు అని అన్న తర్వాతే అల్లు అర్జున్ గారు వెళ్ళి పలకరించారు. అది జరిగింది. అల్లు అర్జున్ గారు కాదు, సారీ, అల్లు అరవింద్ గారు పలకరించారు. అల్లు అర్జున్ గారు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఏంటంటే, ఏదైతే చట్టరీత్యా కొన్ని ఉన్నాయో చట్టం ప్రకారం చూస్తే వెళ్ళకూడదు, అందువల్ల వెళ్ళాలి, వేరే కారణం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, ఫస్ట్ ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఖచ్చితంగా ఇందువల్లే అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.